హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి అనుకుంటా విపరీతంగా వైరల్ అయిపోతుందనమాట పెంగ్విన్ స్టోరీ. ఒక 19 సంవత్సరాలు, 20 సంవత్సరాల ఓల్డ్ వీడియో కూడా ఒకటి పెంగ్విన్స్‌ది వైరల్ అవుతా ఉంది. ఒక పెంగ్విన్ ఒంటరిగా పర్వతాలలోకి నడుచుకుంటా వెళ్ళిపోతదనమాట. దాన్ని చూసి మనోళ్ళు కొంతమంది జెన్‌జీ కిడ్స్ వాళ్ళు వీళ్ళు కూడా కింద ట్వీట్స్ చేస్తున్నారు. ఏమైనా మేము కూడా నీకులాగా ఒంటరిగా ప్రశాంతంగా ఉంటే బాగుండును అది ఇది అని. సరే దాని కథ అసలు ఏంటి ఆ పెంగ్విన్ కథ అని తెలుసుకునే ముందర నేను మన వ్యూవర్స్కి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే అసలు మామూలుగా పెంగ్విన్స్ కథ ఏంటంటే పెంగ్విన్స్ అనేవి ఉంటాయి. వాటిల్లో ఆడ ఉంటాయి, మగ ఉంటాయి. ఆడ మగ ఒకటినొకటి ఇష్టపడినప్పుడు అలా ఇష్టపడితే జరుగుతుంటుంది. తర్వాత అది గుడ్లు పొదుగుతుంది, మామూలుగా గుడ్లు పెడుతుంది. అలా గుడ్లు పెట్టినప్పుడు ఆడది ఈ మగ పెంగ్విన్ ఏం చేస్తుందంటే ఆ బాధ్యత అంతా తీసుకుంటుంది, వాటిని పొదిగే బాధ్యత. దాన్ని పొదగాలంటే 2 నెలలు కష్టపడాలన్నమాట. ఆ 2 నెలల కాలంలో అసలు తిండి తినక ఏమి ఇంక వేరే ఏ ధ్యాస లేకుండా కేవలం ఎంత బక్క చిక్కిపోయినా సరే, ఎంత ఇదైపోయినా కానీ, అందహీనంగా తయారైనా కానీ అది అన్నిటిని ఆఖరికి ఆ పెళ్ళమైనటువంటి ఆడ పెంగ్విన్ని కూడా వదిలిపెట్టి అది గుడ్లు పొదగటం మీదనే పెట్టుద్ది దాని ధ్యాస అంతా. ఈ కాలంలో ఆడ పెంగ్విన్‌తో అసలు కలవదు, సెపరేట్‌గా ఉంటదనమాట. అట్లాంటప్పుడు ఆ ఆడ పెంగ్విన్ గానీ ఈ మగ పెంగ్విన్ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నా అది వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వేరే పెంగ్విన్ తోటి ఈ పెంగ్విన్‌కి తెలిసినప్పుడు దానికి జీవితం మీద విరక్తి కలిగేసి ఇంక అలాగ అన్నిటిని వదిలేసి అలా పర్వతాలలోకి అట్లా నడుచుకుంటూ మంచుకొండలోకి నడుచుకుంటూ వెళ్ళి అంటే చావుకి ఎదురీదుకుంటూ వెళ్ళి ఎక్కడో ఒక చోట చచ్చిపోద్ది అనమాట. అలా దానివల్ల ఇప్పుడు మనం చూసుకుంటే వార్తల్లో ఈ మంచు పర్వతాల మీద చచ్చిపడిపోయిన శవాలు ఇవన్నీ కనపడితే వార్తలు చూస్తూ ఉంటాం. ఇది అసలు స్టోరీ చూసావా. కనీసం ఆ పెంగ్విన్‌కి ఉన్నంత ఇది లేదు మన జనాలకి. మన జనాలను చూస్తున్నాం కదా, అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్ళాన్ని చంపి కుక్కర్లో ఉడికించిన ఉదంతాలు ఎన్నో విన్నాం ఈ మధ్యకాలంలో. పెళ్ళాలు భర్తలను చంపి అక్రమ సంబంధాలు పెట్టుకొని డ్రమ్ములలో కుక్కిన ఉదంతాలు విన్నాం. ఇంకా ఈ మధ్య నిన్న మొన్నటిది అనుకుంటా గుంటూరులోనే ఎక్కడో ఒక పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకొని మగానికి బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి చంపి రాత్రంతా ఫోన్ వీడియోస్ చూసిందంట పక్కనే కూర్చొని. అలా ఇంకొక ఉంది కూకట్పల్లిలో సేమ్ ఇలాగే అక్రమ సంబంధం పెట్టుకొని మగవాడిని చంపింది. ఇంకొక ఆమె ఉంది ఇలాగే టీచర్ అయినటువంటి భర్తని అక్రమ సంబంధం పెట్టుకుంది ఎవరు బేల్దారి పనిచేసే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకొని టీచర్ అయినటువంటి విద్యాధికుడు అయినటువంటి భర్తని కూడా చంపేసింది. నేను ఇక్కడ ఆడవాళ్ళని అనట్లేదండి, మగవాళ్ళు కూడా మనం ఆ కుక్కర్ ఉదంతం అయితేనే ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టేసుకొని ఆడవాళ్ళని చంపినాయి, ఇబ్బందులు పెట్టినాయి. ఇలా ఎందుకు చేస్తారు? నచ్చితే ఉండండి, నచ్చకపోతే అక్రమ సంబంధం పెట్టుకున్నారనుకో, ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుకున్నారో ఏంటో మీ భాగస్వామికి చెప్పండి. తనకు ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే ఎవరి పైన వాళ్ళు ఉండండి. అంతేగాని ఈ డ్రమ్ములలో కుక్కటాలు ఎందుకు, కుక్కర్లలో ఉడికించడాలు ఎందుకు? చూడు కానీ ఆ పెంగ్విన్ ఏం చేసింది, ఈ పెంగ్విన్స్ ఆడ పెంగ్విన్ కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని ఏం డ్రమ్ముల్లో కుక్కలేదు, కుక్కర్లో ఉడికించలేదు, ఎక్కడికి ఏం చేయదు. దానంతట అదే జీవితాన్ని విరక్తి చెందేసి నేను మోసపోయినని ప్రశాంతంగా వెళ్ళిపోయింది. దాని అంతటికి అదే చనిపోయింది. నేను ఇలా మిమ్మల్ని చనిపోమనట్లేదు, మీరు కూడా ప్రశాంతంగా ఎవరికోళ్ళు వాళ్ళు ఉండండి. అంతేగాని డ్రమ్ములలోనో కుక్కర్లలోనో కుక్కొద్దండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.